హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం విజిట్ చేయబోయేదైతే పాండిచ్చేరిలో కారైకాల్ అనే డిస్ట్రిక్ట్లో తిరునల్లారు అనే ప్రాంతాన్ని. ఆ తిరునల్లారు అనే ప్రాంతంలో శనీశ్వర ఆలయం చాలా ఫేమస్ అయిన ఆలయం ఉంది. ఆ ఆలయ దర్శనమే ఇవాళ మనం చేసుకోబోతున్నాం. ఈ ఆలయాన్ని దర్బారణేశ్వర స్వామి ఆలయం అంటారు. సో మూల స్థానంలో మనకి దర్బారణేశ్వర స్వామిగా శివుడు దర్శనమిస్తాడు. ఇంకా తన ఆలయంలోనే ఒక ప్రాంగణంలో శనీశ్వర స్వామి మనకి దర్శనమిస్తాడు. సో ఈ ఆలయ విశేషాలు ఏంటని చూసేద్దామా మరి. ఈ ఆలయాన్ని విజిట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వచ్చే ప్లేస్ ఇదే. తిరునల్లారు తీర్థం అంటారు, లేదా నల తీర్థం అని కూడా అంటారు. ఈ ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఈ నలతీర్థంలో స్నానం చేసి వాళ్ళ పాత బట్టలు ఏవైనా వదిలేయాలనుకుంటే వాటిని ఇక్కడే వాళ్ళు బాక్సెస్ పెట్టుంటారు, అందులో విడిచిపెట్టేయచ్చు. అండ్ ఇలా వాళ్ళు ధరించిన ఆ బట్టల్ని స్నానం చేసి అక్కడే వదిలేస్తే వాళ్ళకి పట్టిన శని యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది తగ్గుతుందనేది భక్తుల నమ్మకం. సో ఫస్ట్ ఈ కోనేరుకి వచ్చి స్నానం చేసి వాళ్ళ పాత బట్టల్ని ఇచ్చేసి వేరే బట్టలు మార్చుకున్న తర్వాత ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటారు. జస్ట్ మనం ఈ ఆలయ ప్రాంగణంకి ఎంటర్ అవ్వే లోపలే అక్కడ చుట్టుపక్కల ఉన్న షాప్స్ వాళ్ళందరూ మనకి ఇక్కడికి వస్తే తప్పకుండా ఈ అన్నదానం చేయాలి, ప్లస్ ఈ కలర్ స్టోన్ వేయాలి, ప్లస్ ఇది దానం చేయాలి, అది దానం చేయాలని చాలా మంది చాలా స్ట్రాటజీస్ చేసి మన వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మోస్ట్లీ మనం వెళ్ళేది మన ఇన్నర్ పీస్ కోసం. సో ఇటువంటి సేల్స్ టాక్టిక్స్కి పడిపోకండి, మీకు ఏదనిపిస్తుందో అది మాత్రం చేయండి. అండ్ ఇక్కడ చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువ మంది చేసే విషయం అయితే ఈ తలకి మంచు నూనె అంటుకొని ఆ నీళ్ళల్లో స్నానం చేయడం. సో ఆల్రెడీ తలకి మంచు నూనె అంటుకొని స్నానం చేయడం అనేది మన ఒంటికి కూడా ఆ ఉష్ణాన్ని తగ్గిస్తుంది కాబట్టి హెల్త్ బెనిఫిట్ కూడా ఉంది కాబట్టి ఇది మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ నల్లగుడ్డ వస్త్రం ఏదైతే ఉందో దాన్ని కట్టుకుని స్నానం చేసిన తర్వాత దాన్ని నీళ్ళల్లో విడిచిపెట్టేయచ్చు, లేదా మనం ధరించిన ఆ బట్టల్ని కూడా విడిచిపెట్టేయచ్చు. సో ఏదో ఒకటి మనకి వేసుకున్న మనం ధరించిన వస్తువుని అక్కడ వదిలిపెట్టాలి కాబట్టి దుస్తులు వదిలేస్తారు. కానీ టవల్ వదిలేయడం అనేది కూడా ఒక బిజినెస్ టాక్టిక్సే. సో అది ఎక్కువ మీరు ఇక్కడ చూడగలుగుతారు. అండ్ చాలా షాప్స్లో ఇక్కడ ఆల్రెడీ ఒకరు అలా విడిచిపెట్టిన ఆ టవల్స్ని మళ్ళీ తీసుకెళ్ళి వాష్ చేసి దాన్ని రీసేల్ చేయడం కూడా జరుగుతుంది. సో మీరు ఇలా టవల్ తీసి ఇది ఇక్కడ విడిచిపెట్టాలని మ్యాండేటరీ ఏమీ కాదు. జస్ట్ ఆ నల్ల వస్త్రం శనీశ్వరుడికి ప్రీతికరమైంది కాబట్టి వాళ్ళు ఈ టాక్టిక్స్ని ప్రాక్టీస్లో ఉంచేశారు. సో మీకు ఏదైతే నమ్మాలనిపిస్తుందో, మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అది వరకు చేస్తే చాలు. సో నలతీర్థంలో మునిగి లేచి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఇదే ఇక్కడ ఉన్న పాయింట్. ఈ తీర్థానికి నల తీర్థం అని పేరు రావడానికి కారణం అయితే, ఒకప్పుడు నల మహారాజు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, తన చరిత్ర చాలా గొప్పగా ఉండేవాడు. తనకి ఈ శనీశ్వర సంచారం జరిగి హోరోస్కోప్లో ఇబ్బందులు ఉన్నప్పుడు తన రాజ్యాన్ని, తన భార్యని, ఇంకా తనకున్న అన్నిటినీ కోల్పోయి చాలా హీనమైన స్థితిలో ఉన్నాడంట. అప్పుడు తనొచ్చి ఇక్కడ ఈ ఆలయంలో ఈ కోనేరులో స్నానం చేసి ఇక్కడున్న శనీశ్వరుడిని ఇంకా దర్బారణేశ్వర స్వామిని వీళ్ళని దర్శించుకున్న తర్వాత తన స్థితి చాలా మారింది. తన యొక్క రాజ్యం, తన భార్య ఇంకా అన్నీ కూడా మళ్ళీ తిరిగి తను పొందాడని చెప్తారు. సో శనీశ్వరుడి యొక్క ఆ బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయాయంట ఈ తీర్థంలో స్నానం చేసిన తర్వాత. సో తిరునల్లారు తీర్థం అని పేరు రావడానికి కారణం అయితే ఇదే. తిరు అంటే ఒక రెస్పెక్టివ్ వర్డ్, శ్రీ అనేలాగా. నల్ల అంటే నల మహర్షిని రెఫర్ చేస్తుంది. ఆరు అంటే అది కోనేరు కావచ్చు, లేదా నీరు పారే ఏ ప్రాంతమైనా కావచ్చు. అండ్ చాలా రూమర్స్ కూడా ఉన్నాయి. మోస్ట్లీ శనీశ్వర ఆలయానికి వస్తే సైన్స్ కూడా పనిచేయదు, శాటిలైట్స్ అన్నీ కూడా పనిచేయవని చెప్పి. దీనికైతే ఎటువంటి ఒక ప్రూఫ్ కూడా లేదు. యాక్చువల్గా కమెంట్ ఏంటి అంటే, ఒక 2 శాటిలైట్స్ని నాసా వాళ్ళు ప్రయోగించారంట. అంటే భూమి చుడుతూ ఉంటుంది అండ్ ఎవ్రీడే దాని యొక్క అబ్జర్వేషన్ని నాసా వాళ్ళు
రెఫర్ చేస్తారు. అలా చేసినప్పుడు ఈ ప్రాంతంలో అంటే ఈ ఆలయ ప్రాంతంలో ఆ శాటిలైట్స్ ట్రావెల్ చేసేటప్పుడు వాటి యొక్క స్పీడ్ ఒక 3 seconds వరకు తగ్గిందంట. అంటే అవి ఆగిపోలేదు, వాటి యొక్క స్పీడ్ కొంచెం రెడ్యూస్ అయినట్టుగా అబ్జర్వ్ చేశారంట. అండ్ మోస్ట్లీ ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువ పడతాయి కాబట్టి కూడా వాటి యొక్క స్పీడ్ తగ్గుండొచ్చని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ వస్తే సైన్స్ పనిచేయదు, శాటిలైట్స్ పనిచేయవు, ఇలాంటివన్నిటినీ కూడా నమ్మకండి. అండ్ ఇక్కడ కోనేట్లో స్నానం చేసిన తర్వాత ఇక్కడే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. లేదా మీరు ప్రత్యేకంగా రూమ్స్ తీసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజింగ్ చేసుకోవచ్చు. ఈ ఆలయంలో వచ్చి ఒక నిద్ర చేయాలి ఇటువంటి కంపల్షన్స్ కూడా ఏమీ లేవు. సో మీకు స్టే చేయాలనిపిస్తే ఆలయ ప్రాంగణంలో కూడా స్టే చేయొచ్చు, లేదా ఇక్కడ పక్కనే ఉన్న రూమ్స్లో కూడా స్టే చేయొచ్చు. అండ్ నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసి మార్నింగ్ లేసి స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే మంచిది. అండ్ ఈ ఆలయానికి వెళ్ళిన తర్వాత ఇంకే ఆలయానికి మోస్ట్లీ వెళ్ళరు, డైరెక్ట్గా ఇంటికే వెళ్ళాలన్న నమ్మకం కూడా ఇక్కడ ఉన్న ప్రాంగణంలో ఎక్కువ వినిపిస్తాయి. సో మోస్ట్లీ ఇక్కడికి వచ్చేవారు వేరే ఏ ఆలయానికి వెళ్ళకుండా డైరెక్ట్గా తిరిగి ఇంటికే వెళ్తారు దర్శనం అయిన తర్వాత. సో ఈ నలతీర్థంలో స్నానం అయిన తర్వాత ఇక్కడ పక్కనే మనకి భైరవ స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత పక్కనే మనకి కొబ్బరికాయలు కొట్టే చోటు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఎలా చేస్తారంటే ఫ్యామిలీ మొత్తం నిలబడి వాళ్ళకి దిష్టి తీసినట్టుగా కొబ్బరికాయలని కొట్టడం, ఇవి చాలా ఫేమస్. మీకు వాటిలో నమ్మకం ఉంటే ట్రై చేయండి. ఇంకా ఇక్కడ ఉన్న ఆవులకి మోస్ట్లీ మిగతా ఆలయాల్లో అయితే ఆవులు ఎక్కువ కనిపిస్తే వాటికి ఆహారం ఏవైతే పెడతారో వాటిని కూడా సేల్ చేస్తారు. బట్ ఈ ఆలయంలో అలాంటివి ఏం కనిపించలేదు. సో మోస్ట్లీ ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ దగ్గర ఏమున్నాయో వాటిని ఇక్కడ ఉన్న ఆవులకి ఫీడ్ చేయడం అనేది చేస్తున్నారు. అండ్ ఈ ఆలయం ఎప్పుడు కూడా ఈ కోనేరు ఈ ప్రాంతాలన్నీ తెరిచే ఉంటాయి. లోపల స్వామివారిని దర్శించుకోవాలంటే మాత్రం ఈ అభిషేకం టైం కానీ లేదా మధ్యాహ్నం టైం కానీ ఇటువంటి టైమ్స్లో మాత్రం క్లోజ్ అయి ఉంటుంది. సో మీరు స్వామివారిని దర్శించుకోవాలంటే కొంచెం మార్నింగ్ 12 అలా వెళ్ళిపోండి. అంటే మార్నింగ్ 6 to 12 లేదా ఈవినింగ్ 4 to 8, 9 ఆ టైంలో వెళ్ళండి. లేదు ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉండాలి అండ్ ఇక్కడ కోనేటి దగ్గర స్నానం చేయాలి ఇటువంటి అయితే మాత్రం టైం రెస్ట్రిక్షన్స్ ఏవీ లేవు. ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్లీ చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ కానీ ఇక్కడైతే ఈ ఫ్రీ వాష్రూమ్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. కానీ ఒక్కరు కూడా అది ఫ్రీగా యూజ్ చేసుకోలేరు. అక్కడ ఇద్దరు కూర్చుని వాటికి కూడా కలెక్షన్స్ స్టార్ట్ చేసేస్తారు. ఈవెన్ ఈ మోస్ట్ ఫేమస్ అయిన బస్ స్టాండ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అంతే, ఫ్రీ రెస్ట్ రూమ్స్ అని ఉంటాయి. బట్ మేము అడిగితే పర్ హెడ్ 10 rupees అలా చార్జ్ చేస్తారు. ఇంకా అక్కడ గోడల మీద చూస్తే 1 rupee 2 rupee ఛార్జెస్ అని ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా చాలా బాగా ఏ ఒక్క ప్రూఫ్ లేకుండా ఏ ఒక్క ట్యాక్స్ పే చేయకుండా ఈజీ మనీ సంపాదించేస్తున్నారు. ఇదైతే చాలా ఖండించాల్సిన విషయం. మోస్ట్లీ ఈ ఆలయ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవన్నిటిని కూడా చెక్ చేసి తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా. ఎన్నో బాధలతో ఇక్కడికి వస్తారు ఆలయాలకి. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రావెల్ చేసి దూరం ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ. ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఒక రెస్ట్ రూమ్కి 10 rupee 20 rupees పెట్టాలి అండ్ అదే ఒక 2-3 times యూజ్ చేసేవారైతే ఇంకా దానికి ఒక 100 rupees పక్కన పెట్టాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలయ మేనేజ్మెంట్ ఫ్రీక్వెంట్గా ఇన్స్పెక్ట్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ ఈ ఆలయంలో మనం లగేజెస్ తీసుకొస్తే చుట్టూ ఉన్న వాళ్ళు అంటే మనం ఆలయ ప్రాంగణంకి నడిచినంత దూరము ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాగ్స్ లోపల అలౌడ్ కాదు, ఇక్కడ మీరు పెట్టాలి అని చెప్పి మనం బ్రెయిన్ వాష్ చేస్తారు. అండ్ యాక్చువల్గా అయితే ఆలయంలో వాళ్ళదే క్లాక్ రూమ్ ఉంది, అది మీరు యూస్ చేసుకోవచ్చు. పర్ బ్యాగ్ 5 rupees ఉంటుంది. సో మీరు ఎక్కువ మంది ఉన్నారంటే జస్ట్ బ్యాగ్స్ బయట పెట్టి ఒక 2 కూర్చున్నారంటే మీరు అందరు దర్శనం చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ మీరు తనిగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. సో మీకు ఆ క్లాక్ రూమ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గుతాయి. అండ్ ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఆ బయట ఉన్న ఆ మండపంలో చూసారంటే శివుడు
తాండవాల్ని ప్రదర్శించిన ఆ స్వరూపాలు మనకి ఆ పిల్లర్స్లో కనిపిస్తాయి. సో వాటిని తప్పకుండా చూడండి. అండ్ తను పంచసభలు అంటే తను నాట్యం చేసి వేరే వేరే తాండవాలు చేసిన ప్రదేశాలు 5 ఉన్నాయి. వాటి గురించి ఆల్రెడీ 2 తాండవాల గురించి వాటి హిస్టరీ గురించి మన ఛానల్లోనే చూసాము. మిగతా 3 స్థలాల్ని కూడా ఫ్యూచర్లో చూడబోతున్నాం. సో ఆ 5 తాండవాలు తను చేసినవి కూడా ఈ ఆలయంలో ప్రదర్శించబడి ఉంటాయి, ఈ బయట ఉన్న ఆ ఎంట్రన్స్ మండపంలో. సో తప్పకుండా చూడండి. ఇంకా ఈ ఆలయంకి వచ్చేవారు తులాభారంలో అంటే ఈక్వల్ వెయిట్ అంటే రైస్ కావచ్చు, ప్రొవిజన్స్ కావచ్చు, జాగరీ, కాయిన్స్ వాళ్ళకి ఏదైతే ప్రీతికరంగా ఉంటుందో వాటిని సమర్పించుకుంటారు. సో ఇది చాలా పెద్ద ఆలయం. మీకు ఆలయం ఈ వీడియో చూస్తేనే కనిపిస్తుంది ఎంత పెద్ద ఏరియాలో స్ప్రెడ్ అయి ఉందనేది. అండ్ చాలా పురాతనమైన ఆలయము కూడా. అండ్ మూలస్థానంలో శివుడు ఉంటే శివుడి యొక్క గర్భగుడికి బయట మనకి శనీశ్వర స్వామి దర్శనం లభిస్తుంది. అండ్ తను అమ్మవారి ప్రాంగణంకి శివుడి యొక్క ప్రాంగణంకి మధ్యలో మనకి దర్శనం ఇస్తాడు. అండ్ శనీశ్వర బాధల వల్ల ఇబ్బంది పడేవారు ప్రత్యేక పూజల్ని కూడా చేయించుకుంటారు. అండ్ ఫ్రీక్వెంట్గా ఇక్కడ ఉన్న శనీశ్వర స్వామికి అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో మాత్రం స్వామివారిని క్లోజ్ చేసి ఉంటారు, కప్పి ఉంచుతారు. సో ఆ టైంలో భక్తులు వెయిట్ చేసి తనని మళ్ళీ దర్శించుకోవడానికి కూర్చోవడానికి ప్లేస్ కూడా ఉంది. మేము ఈ ఆలయానికి వెళ్ళినప్పుడైతే అభిషేకం జరుగుతూ ఉండింది శనీశ్వర స్వామికి. అండ్ తనని కప్పి ఉంచారు. అండ్ భక్తులందరూ కూడా ప్లేస్ మొత్తం ఆక్రమించి కూర్చున్నారు. సరే ఇంకా స్వామివారిని ఓపెన్ చేయడానికి టైం పడుతుంది కదా అని చెప్పి మేము ఈ గుడి ప్రాంగణం మొత్తం ప్రదక్షిణలు చేసాము. అలా చేసినప్పుడే తెలిసింది ఈ ఆలయం ఎంత పెద్దదో కూడా. అండ్ వన్స్ మేము ఈ ప్రదక్షిణలు అన్నీ కంప్లీట్ చేసి వచ్చేలోపు శనీశ్వర భగవాన్కి అభిషేకం అన్నీ జరిగి తనని కప్పిన కర్టన్ కూడా రిమూవ్ చేస్తారు. అండ్ అక్కడ ఉన్న భక్తులందరూ కూడా మేము వచ్చి అక్కడ వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయామని చెప్పి మేము ఆ ప్రదక్షిణ చేస్తుండగా గొంతుచ్చి మమ్మల్ని పిలిచారు, రండి స్వామివారిని ఓపెన్ చేస్తారు, మిస్ అవుతారు రండి అని చెప్పి. అదైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేము అక్కడ నిలబడి వెయిట్ చేసాము అండ్ వెళ్ళిపోయాము అనేది నోట్ చేసి మళ్ళీ స్వామివారిని ఓపెన్ చేసిన తర్వాత రండి అని చెప్పి మనల్ని కూడా ఒకరు నోట్ చేసి పిలిచారనే విషయం మాకైతే ఎంతో ఆనందాన్ని కలిగించింది. అండ్ ఇక్కడ ఉన్న వారందరూ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు అవుట్ స్టేషన్ నుంచి ఇక్కడ విజిట్ చేసే వాళ్ళకి ఎక్కడ బస్సు ఎక్కాలో, ఎక్కడ దిగాలి, ఎక్కడ స్టే చేయాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ తెలియని వారికి ఇక్కడ ఉన్న లోకలైట్స్ వచ్చి చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా మనం వన్స్ ఇక్కడ దిగిన వెంటనే రూమ్స్, కాటేజెస్ గురించి మనం బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. సో మీకు ఏది కావాలనేది మీరే చూస్ చేసుకోవాలి. సో ఇంకొకరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారని చెప్పి ఏవి నమ్మి డెసిషన్ తీసుకోకండి. మోస్ట్లీ ఈ నవగ్రహ సంచారాలు జరిగే టైంలో అంటే ఒక్క రాశి నుంచి ఇంకొక రాశికి ఏదైనా గ్రహం మారుతున్నప్పుడు అటువంటి టైంలో ఈ నవగ్రహ గుడులు అన్నీ కూడా చాలా భక్తుల రద్దీతో కనిపిస్తాయి. అండ్ మిగతా టైంలో కూడా భక్తుల కౌంట్ అయితే ఉంటుంది, కానీ అంత రద్దీ అంటే క్యూ లైన్లో గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ మోస్ట్లీ ఈ నవగ్రహ ఆలయాలు అన్నీ కూడా ఈ కుంభకోణం సరౌండింగ్స్లోనే ఉండడం చాలా విశేషం. సో భక్తులు ఎలా ప్లాన్ చేస్తారంటే యాత్రలకి వన్స్ ఈ కుంభకోణం ట్రిప్ ప్లాన్ చేసుకుని క్యాబ్స్ ఆర్ ఆటోస్ మాట్లాడుకుని ప్రతి ఒక్క నవగ్రహ ఆలయానికి ఒకే రోజు విజిట్ చేసి వెళ్తారు. అండ్ అక్కడ చేయాల్సిన అన్ని పూజలు కూడా అప్పుడే సమర్పించుకుంటారు. అండ్ మోస్ట్లీ మీరు అలా ట్రావెల్ చేస్తే ఇంకా కొన్ని చాలా మంచి ఆలయాలు ఇదే ప్రదేశంలో ఉన్నాయి, వాటిని మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అయినంత వరకు ఒక్క ప్రాంతంకి వెళ్తే అక్కడ ఉన్న సరౌండింగ్ టెంపుల్స్ అన్నిటిని విజిట్ చేసి నెక్స్ట్ ప్లేస్ వెళ్ళడం అయితే బెటర్. సో ఏది మిస్ కాకుండా దర్శించుకోగలుగుతారు.
అండ్ మేమైతే పాండిచేరి చూసుకుని ఆ రోజు నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకునేలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ 7:30 లోపల మొత్తం దర్శనం అంతా కూడా అయిపోయింది. చాలా పీస్ఫుల్గా అండ్ ప్లెజెంట్గా ఉండింది ఈ ఆలయ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ ఈ ఆలయంలో వన్స్ మీరు అడుగు పెట్టిన వెంటనే మీకు మేళతాళాల యొక్క ధ్వని, ఇంకా అక్కడ పక్కనే నాదస్వరాలు ఇవన్నిటిని కూడా పెట్టున్నారు. అండ్ ఆ మ్యూజిక్ మధ్యలో అండ్ స్వామి వారికి ఉన్న డెకరేషన్, ఆ గుడిలో ఉన్న వైభవం, వీటన్నిటిని చూస్తేనే మనకి ఒళ్ళు పులకరిస్తుంది. అటువంటి ఒక ఇంపాక్ట్లోనే ఉంటుంది ఈ ఆలయం. ఏదో ఒక ఫంక్షన్కి వచ్చామా అన్నట్టుగానే ఉంటుంది ఈ ఆలయంలో దర్శనం. అండ్ మోస్ట్లీ ప్రతి శివుడి గుడిలో ఉన్నట్టుగానే కోష్ట విగ్రహాలని మనం ఇక్కడ గమనించగలుగుతాము. ఇంకా వివిధ ప్రాంతాల్లో ఉన్న శివలింగాల్ని కూడా మనకి ఈ ఆలయంలో ప్రతిష్ఠ చేసి ఉంచారు. అండ్ ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిన ఆలయం ఇది. ఆ శిల్పకళలు, ఇంకా మండపాలు, ఆలయం కట్టిన తీరు, వీటన్నిటిని కూడా ప్రత్యేకించి గమనించండి. అండ్ ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని దర్బారణ్యేశ్వరం అని కూడా అంటారు. అండ్ ఇప్పటికీ కూడా శనీశ్వర మూర్తి యొక్క శిల్పంలో చూస్తే ఆ దర్బార్ యొక్క ఇంప్రెషన్స్ కనిపిస్తాయి అని చెప్తున్నారు. నల మహారాజు, దమయంతి వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్న విషయం దేవతలకు కూడా నచ్చలేదు. ఎందుకంటే దేవతలు కూడా దమయంతిని పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అండ్ వాళ్ళు చాలా జెలస్గా ఫీల్ అయ్యారంట. అప్పుడు వాళ్ళు దేవతలందరూ కూడా శనీశ్వరుడి దగ్గరికి వచ్చి హెల్ప్ చేయమని అడిగారంట. అప్పుడు శనీశ్వరుడు, నలమహారాజు, దమయంతి ఈ కపుల్ యొక్క వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ వీటన్నిటిని చూసి చాలా భ్రమించాడంట. ఇంకా ఈ దేవతలు ఎవరైతే తన దగ్గరికి వచ్చి మొదపెట్టుకున్నారో వాళ్ళకి కూడా వాళ్ళ ప్రేమ మొత్తం అర్థం కావాలని చెప్పి శనీశ్వరుడు చాలా ఇబ్బందులు ఇచ్చాడంట నలమహారాజుకి. ఆ టైంలోనే నలమహారాజు ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో ఉన్న దర్బారణేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత శనీశ్వరుడు తన యొక్క పవర్ మొత్తం కోల్పోయాడు. అండ్ నలమహారాజు మళ్ళీ మంచి స్థితికి వచ్చాడని చెప్తారు. ఇంకా కొన్ని రెఫరెన్సెస్ ఎలా ఉన్నాయంటే, సూర్యుడికి 2 భార్యలు, అందులో ఉషా తాను సూర్యుడి యొక్క వెప్పమ హీట్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేక తన యొక్క నీడని సాయాదేవిగా మార్చి తను దూరంగా ఉండేదంట. అప్పుడు సూర్యుడికి సాయాదేవికి జన్మించిన సంతానమే శనీశ్వరుడు అని కూడా చెప్తారు. అండ్ వన్స్ ఈ విషయం తెలిసి సూర్యుడు ఉషాదేవి మీద చాలా కోపంతో శనీశ్వరుడిని యాక్సెప్ట్ చేయలేదంట, అంటే తన కుటుంబంలో ఒక పార్ట్గా ఉండడానికి. సో అప్పుడు శనీశ్వరుడు ఇంకా ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి కాశీలో ఉన్న విశ్వనాథ స్వామి దర్శనానికి వెళ్ళి అక్కడ స్వామి వారికి సేవలు చేసుకుని నవగ్రహాల్లో ఒక గ్రహంగా ఉండే అంతస్తుని తను పొందాడు అని కూడా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి హిస్టరీలో. ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా పండుగ రోజే. అందులో పండుగ రోజులు ఎలా ఉంటాయో అసలు చెప్పాల్సిన అవసరమే లేదు కదా. మోస్ట్లీ ఈ శనిగ్రహం ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటప్పుడు కానీ, లేదా తిరువాదిరై ఇటువంటి నక్షత్రంలో జరిగే ఫెస్టివల్స్ కానీ, ఇంకా ఆషాఢ మాసంలో జరిగే ఫెస్టివల్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ ఆలయంలో చాలా సంబరంగా జరిపిస్తారు. సో మీరు ఈ ఆలయాన్ని విజిట్ చేయాలనుకుంటే ఒక 2 days ట్రిప్ ప్లాన్ చేసుకుని 1 day పాండిచేరి అండ్ 1 day కారైకాల్ ఇలా దర్శనం చేసుకోవచ్చు. లేదా ఈ ఒక్క ఆలయం మాత్రం మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుని ఈవినింగ్ రిటర్న్ అయిపోవచ్చు. స్టే చేయాలని ఏమీ మ్యాండేటరీ లేదు.
ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి ఆలయ దర్శనం. ఈ ఆలయ దర్శనం మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాం. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నచ్చుతుంది అనిపిస్తే షేర్ చేయడం కూడా మరవకండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆలయాలు, ఎన్నో విశేషాలు, ఎన్నో అద్భుతాలు, ఇవన్నిటిని ప్రతి ఒక్కరు వెళ్ళి చూడలేరు కాబట్టి మేము చూసే ఆ విషయాల్ని మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో. సో మరొక ఆలయ దర్శనంతో ఆ ఆలయం యొక్క స్థల పురాణం, ఆ ఆలయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు, వీటితో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.